నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన అవకాశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలు చేస్తున్న మహిళా పారిశ్రామికవేత్తల కోసం తమ వ్యాపారాలను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలి అనుకునే వాళ్లకి ఒక గొప్ప దారి సంపన్నకారి కార్యక్రమం. ఇది కేవలం ఒక స్కీమ్ కాదు, ఒక సక్సెస్ జర్నీ. చూడండి, వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికీ ఒక టైం వస్తుంది. బిజినెస్ని ఇంకా పెంచాలి, ఎదగాలి అనుంటుంది. కాని ఎలా, ఏంటి దారి అని ఒక చిన్న కన్ఫ్యూజన్, కొద్దిగా భయం, ఇవన్నీ చాలా సహజం. సరిగ్గా ఆ సవాలును ఎదుర్కోడానికే ఈ ప్రోగ్రాం. సరిగ్గా ఇలాంటి సవాళ్లకే ఒక సమాధానంగా, ఒక క్లియర్ పాత్ చూపించడానికి వచ్చిందే ఈ సంపన్నకారి కార్యక్రమం. అసలు ఏంటిది? ఈ మొదటి విభాగంలో వివరంగా చూసేద్దాం. సంపన్నకారి ఈ పేరులోనే చాలా అర్థం ఉంది. సంపదను, శ్రేయస్సును సృష్టించేవారు అని. పేరుకి తగ్గట్టే ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశ్యం కూడా అదేనన్నమాట. ఇది ఏదో వచ్చి 4 విషయాలు నేర్చుకుని వెళ్లిపోయే ట్రైనింగ్ ప్రోగ్రాం కాదు. మీ వ్యాపారాన్ని లాంగ్ టర్మ్లో ఒక పద్ధతి ప్రకారం ఎలా డెవలప్ చేయాలో నేర్పిస్తుంది. ఈ ప్రోగ్రాం వెనకాల ఎంత పెద్ద సపోర్టుందో చూడండి. భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అంతేకాదు ఐఐఎం విశాఖపట్నం వారి ఫీల్డ్ ఇంక్యుబేషన్ సెంటర్, ఇంత పెద్ద సంస్థలు కలిసి చేస్తున్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత సీరియస్, ఎంత వాల్యుబుల్ ప్రోగ్రామో. సరే, ఇంత మంచి అవకాశం అంటున్నారు కదా, మరి దీన్ని అందుకోవాలంటే ఎవరు అర్హులు, బిజినెస్లు ఏ స్టేజ్లో ఉండాలి? ఈ సెక్షన్లో మనం ఆ వివరాలన్నీ క్లియర్గా చూద్దాం. ఓకే, ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలంటే కొన్ని బేసిక్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్, వ్యాపారం ఆంధ్రప్రదేశ్లో జరగాలి. నడుస్తున్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్తో లింక్ అయ్యుండాలి. ఇంకా కనీసం 2 ఏళ్లుగా నడుస్తూ ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మా బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలి అనే ఒక గట్టి పట్టుదల ఉండాలి. ఈ ప్రోగ్రాం ప్రత్యేకంగా ఆల్రెడీ ఒక స్థాయికి వచ్చి ఇంకా పెద్దగా ఎదగాలి అనుకునే వాళ్ళ కోసమన్నమాట. అందుకే రెవెన్యూ విషయంలో కూడా ఒక చిన్న క్రైటీరియా పెట్టారు. ఒకవేళ వ్యక్తిగతంగా వ్యాపారం చేస్తుంటే సంవత్సరానికి సగటున 12 లక్షలు, అదే గ్రూప్గా చేస్తుంటే 15 లక్షల ఆదాయం ఉండాలి. ఓకే, అర్హత ఉంది అనుకుందాం. తర్వాతేంటి? ఈ మొత్తం జర్నీని అర్థం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. కన్ఫ్యూజన్ లేకుండా మొత్తం ప్రోగ్రాంని చాలా సింపుల్గా 3 దశలుగా విభజించారు. ఆ జర్నీ ఎలా ఉంటుందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. చూడండి, ఈ జర్నీ మొత్తం 3 భాగాలుగా ఉంటుంది. మొదటిది అప్లికేషన్ స్టేజ్. ఇది 2 నెలలుంటుంది. ఆ తర్వాత సెలెక్ట్ అయిన వాళ్లతో ఒక కాంపిటీషన్ ఫేజ్. ఇది 4 నెలలు. ఫైనల్గా ఇందులోంచి టాప్ 150 ఎంటర్ప్రైజెస్ని సెలెక్ట్ చేసి వాళ్లకి 18 నుంచి 24 నెలల పాటు ఫుల్ సపోర్ట్ ఇస్తారన్నమాట. సో ఇదొక క్లియర్ రోడ్ మ్యాప్ లాంటిది. సరే, అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్కొచ్చాం. ఫైనల్గా సెలెక్ట్ అయ్యాక ఆ ఇంక్యుబేషన్ దశలో ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది, అసలు బెనిఫిట్స్ ఏంటి, ఈ సెక్షన్లో ఆ వివరాలన్నీ తెలుసుకుందాం. ఇక్కడ ఈ పోలిక చూడండి, ఎంత బావుందో కదా. అప్పుడే పుట్టిన బేబీకి ఇంక్యుబేటర్ ఎలాంటి కేర్, ప్రొటెక్షన్ ఇస్తుందో, స్టార్టప్ స్టేజ్లో ఉన్న ఒక బిజినెస్కు కూడా ఈ బిజినెస్ ఇంక్యుబేటర్ అలాంటి వెచ్చదనం, సపోర్ట్ ఇచ్చి అది స్ట్రాంగ్గా నిలబడే వరకు చూసుకుంటుంది. ఈ ప్రయాణంలో మనకు గైడ్గా ఉండేది ఎవరో తెలుసా? ఐఐఎంఏవి ఫీల్డ్. వీళ్ళు ఊరికే కాదు, ఇండియా మొత్తం మీద 190కి పైగా స్టార్టప్స్కి సపోర్ట్ ఇచ్చి సక్సెస్ చేశారు. వాళ్ల అనుభవం మన పారిశ్రామికవేత్తలకు దొరకడం అనేది చాలా పెద్ద ప్లస్ పాయింట్. అయితే ఈ ఇంక్యుబేషన్లో ఇచ్చే సపోర్ట్ అంటే ఏదో ఒక్క విషయంలో కాదు. ఒక బిజినెస్ సక్సెస్ అవ్వడానికి కావలసిన 6 కీలకమైన ఏరియాలలో వీళ్ళు సపోర్ట్ చేస్తారు. చూడండి, డబ్బులివ్వగానే బిజినెస్ పెరిగిపోదు కదా. దానికి అన్ని వైపుల నుంచి ఒక కంప్లీట్ సపోర్ట్ సిస్టమ్ కావాలి. అప్పుడే అది స్థిరంగా ఎదుగుతుంది. ఆ కంప్లీట్ సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కేవలం డబ్బుల సాయమే కాదు, దాంతోపాటు ఎక్స్పర్ట్స్తో మెంటరింగ్ సెషన్స్, స్కిల్స్ పెంచుకోవడానికి ట్రైనింగ్స్, కొత్త మార్కెట్లలోకి ఎలా వెళ్లాలో గైడెన్స్, ఈ రోజుల్లో చాలా ముఖ్యమైన ఏఐ టూల్స్ లాంటి టెక్నాలజీ, ఇంకా రైట్ పీపుల్తో కనెక్ట్ అవ్వడానికి నెట్వర్కింగ్ అవకాశాలు. చూసారా, ఒక బిజినెస్కి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? ఇవన్నీ విన్నాక ఈ జర్నీలో నేను కూడా భాగమవ్వాలి అనిపిస్తోంది కదా. మరి సంపన్నకారిగా మారడానికి ఫస్ట్ స్టెప్ ఏంటి? ఎలా అప్లై చేయాలి? ఇప్పుడు చూసేద్దాం. సహజంగా వచ్చే ప్రశ్న. ఓకే, అంతా బావుంది. ఈ ప్రయాణాన్ని స్టార్ట్ చేయడమెలా?
అప్లికేషన్ ప్రాసెస్లో ఏ చిన్న డౌట్ వచ్చినా మీరు ఒంటరి కాదు. హెల్ప్ చేయడానికి 3 మార్గాలు రెడీగా ఉన్నాయి. మీకు వెంటనే ఆన్సర్ కావాలంటే ఒక ఏఐ చాట్బాట్ ఉంది. లేదు, ఒకరితో మాట్లాడాలి అనుకుంటే వాట్సాప్, ఈమెయిల్ లేదా ఫోన్ కాల్ చేయొచ్చు. ఇంకా అవసరమైతే మీ లోకల్ ఏరియాలోనే మన టీం మెంబర్స్ ఉంటారు. వాళ్ళని నేరుగా కలవచ్చు. సో సపోర్ట్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. చివరగా ఒక చాలా ముఖ్యమైన మాటతో ఈ వివరణను ముగిద్దాం. ఈ ప్రయాణంలో ఎదిగేది ఒక వ్యక్తి మాత్రమే కాదు. ఒకరి విజయం వాళ్ల చుట్టూ ఉన్న కమ్యూనిటీలోని ఎంతోమంది మహిళలకు ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. వాళ్లకి ఒక దారి చూపిస్తుంది. సో సంపన్నకారిగా మారడమంటే కేవలం సంపదను సృష్టించడం కాదు, సమాజంలో ఒక కొత్త స్ఫూర్తిని ఇంపడం.